ఎప్పుడైతే ఆయన భయపడి ఆయన పాదంలో పడి అయ్యా నేను పాపాత్మనయ్యా అని ఆశ్చర్యపడి అన్ని చేపలు పట్టినారు. మరి నేను భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను మనుషులను పట్టువారిగా చేసేదను. చూడండి, అది ఒకసారి చదవండి. లూకా సువిశేషము 5వ అధ్యాయము 10వ వచనం. సీమోనుతో కుమారుడు యాకోబు యోహానులను అంది ఆశ్చర్యపడేది. యేసు సీమోనుతో భయపడవలదు, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువారిగా నేను చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం చేసే గొప్ప కార్యం సువార్తను ప్రకటించాలి. మనుషులకు యేసు ప్రభువుని తెలియపరచాలి. మన యొక్క పిలుపు అదే. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన పిలుపు అదే. ఇతరులకు యేసు ప్రభువుని ఎరుకపరచాలి. నేను నిన్ను మనుషుల్ని పట్టువారిగా చేస్తాను అని అన్నాను. అంటే ఈరోజు 265వ పోపుగా, అంటే ఆ పేతురు గారు స్థానంలో ఆ పేతురు పడవలో యేసు ప్రభు బోధించారు. మరి ఆ పడవ నేను ఎప్పుడైనా మీకు బోధించినప్పుడు, ప్రసంగం చెప్పినప్పుడు, పడవ అంటే ఓడ అంటే దానికి ఒక గుర్తు అర్థం ఏమని చెప్పాను. ఆ అర్థాన్ని ఇప్పుడు కూడా చెప్తాను. పడవ ఓడ అనగా శ్రీ సంఘం. యేసు ప్రభు ఏర్పరిచిన ఈనాటి సువిశేష పట్టణంలో ఏ పడవలో యేసు ప్రభు వెళ్ళి కూర్చున్నారండి? ఎవరి పడవలో? సీమోను పేతురు పడవలో యేసు వెళ్ళి కూర్చొని బోధించారు. అదే యేసు ప్రభు ఆ పడవలో శ్రీ సభలో ఆది కథోలిక క్రైస్తవ సంఘంలో ఆ ప్రథమ పోపు గారు సీమోను పేతురు గారు స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి పోపు ఫ్రాన్సిస్ గారు ఆధ్వర్యంలో ఆయన నడిపింపులో మరి ఈ పడవ ఇక్కడ ఇది కూడా ఒక పడవే. ఈ పడవలో ఆ దేవుని వాకు మీకందరికీ కూడా బోధింపబడుతుంది. మరి ఆ బోధనకు ఆయన యొక్క పిలుపునకు ఆ యొక్క స్పందన ఎలా ఉండాలి అంటే, శిష్యులు ఎలాగైతే చేశారో దాన్ని మనం చేయాలి. శిష్యులు ఏం చేశారంటే, లూకా సువిశేషము 5వ అధ్యాయము 11వ వచనం. ఆ జాలరులు పడవను ఒడ్డునకు చేర్చి సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టి యేసుని అంగీకరించిరి, వెంబడించిరి, అనుసరించిరి అని మనం వింటున్నాం. అదే మనం కూడా చేయాలి. ప్రియా సోదరి సోదరుల, సమస్తమును విడిచిపెట్టడం అంటే కీర్తన 138వ కీర్తన 2వ వచనం. 138వ కీర్తన 2వ వచనం. 138వ కీర్తన 2వ వచనం. నీ కృపను విశ్వాసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరము వచ్చి నీ వందనములు అర్పించును. నీ నామమును నీ ఆజ్ఞను అన్నిటికంటేనూ ముఖ్యమైనవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ శిష్యులు అపోస్తలులు ఎందుకు అన్ని సమస్తను విడిచిపెట్టారండి? ఎందుకంటే ఆ దేవుని
అన్నిటికంటే ఆ దేవుడి నామము యెహోవా, యేసు రక్షకుడు, ఆ నామము ఆయన ఆజ్ఞను అన్నిటికంటే, అంటే ఆయన నామం ఆ యెహోవా కాపాడేవాడు, ఉన్నవాడు, రక్షించేవాడు ఇమ్మానుయేలు. మరి ఆ రక్షకుడు ఆయన నామం, మరి ఆయన ఆజ్ఞ 10 ఆజ్ఞలు, మరి యేసు ప్రభు ఇచ్చిన ఆ 2 ఆజ్ఞలు, ఆ 12 ఆజ్ఞలు మరి అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైనది. అందుకే ఆ శిష్యులు సమస్తం వదిలిపెట్టి ఆయన్ని అనుసరించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క సంఖ్యలో నువ్వు నేను ఉండాలి. ఆ దేవుని అనుసరించాలి. దేవా, రాత్రంతా నేను సాగుంటాను, నాకేం దొరకలేదు, అలా ఏతులాగా మన జీవితం కూడా ఉంటాయి, సోలిడ్గా కనిపిస్తాయి. అయినా కూడా ఆ దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తే, ఆయన యొక్క మాట మీద, వాక్ మీద మనం ఆధారపడి జీవిస్తే, మనం కూడా ఆ శిష్యులాగా అద్భుతాన్ని పొంది ఆ దేవుని ముఖాముఖిగా దర్శించి ఆ పిలుపుకు స్పందన ఇస్తాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును నేను మన ప్రేమ రాజ్య స్థాపనకు అవసరమైన శిష్యులను చేరపిలిచి తన దీవులను సమృద్ధిగా అందించున్నారు. ఇట్టి శుభవేళ నడిపిస్తున్నటువంటి మన ఫ్రాన్సిస్ పాప గారి తలపుల కొరకు